100 రోజుల పాలనకు సంబంధించి కూటమి ఎమ్మెల్యేల భేటీ కొద్దిసేపటి ముగిసింది. మనతో పాటు జీవి ఆంజనేయులు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈరోజు అసలు ఏం కార్యాచరణ తీసుకున్నారు? మీకు వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా, లేకపోతే ఎట్లా జరిగింది? ప్రభుత్వం ఈ 100 రోజుల్లో సాధించినటువంటి విజయాలు దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. దిశానిర్దేశం, భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారం గురించి, అభివృద్ధి గురించి చర్చించుకోవడం జరిగింది. చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో మొదటి 100 రోజుల్లో 100కు పైగా మంచి పనులు చేయడం, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పనులు ఘన విజయాలు సాధించడం జరిగింది. అట్లాగే వరద బాధితుల్ని పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి వరద బాధితుల్ని ఆదుకునే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఒక ఆదర్శంగా నిలబడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి, అలాగే వాలంటీర్గా పనిచేసే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళని చూసి ముందుకొచ్చి అండగా నిలబడటం జరిగింది వరద బాధితులకి. అలాగే వరద బాధితులకి ప్రకటించినటువంటి సహాయం చాలా పెద్ద మనసుతో చేసినటువంటిది. గతంలో ఏ ప్రభుత్వం చేయాల వరద బాధితులను ఆదుకునే విషయంలో ఈరోజు చంద్రబాబు గారు ప్రకటించినటువంటి డబ్బులు, ఆర్థిక సహాయం గతంలో ఏ ప్రభుత్వం చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక రోల్ మోడల్గా చేస్తూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల కష్టాల్లో తోడుగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టడం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి బాధ్యతగా ముందుకెళ్లాలని చంద్రబాబు గారు ఆదేశించడం జరిగింది. అట్లాగే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల్లో కూడా దేశంలో ఒకేసారి ఎక్కువ గ్రామ సభలు పెట్టిన రాష్ట్రంగా మంది రికార్డు నెలకొల్పడం జరిగింది. గ్రామసీమల అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి నారా లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలని తీర్చిదిద్దారు. చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, పేదవాళ్ళకి, అలాగే ఉచిత శాండ్ పథకాన్ని, అట్లాగే భూ చట్టం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి ప్రజల ఆస్తులు కాపాడారు చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం. సో ప్రజలందరూ ఈరోజు శభాష్ అంటున్నారు. ఇది ప్రజాప్రభుత్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా అభివర్ణిస్తాం. మాకు చాలా సంతృప్తిగా ఉంది ఈ 100 రోజుల పరిపాలన. భవిష్యత్తులో కూడా పేదల కోసం, ప్రజల కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ.